మనోహరి సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి చిత్ర పరిగెత్తుకొని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది. చిత్ర రాగానే మనో అని అంటూ పిలుస్తుంది. పిలిచేసరికి ఒక్కసారిగా మనోహరి పైకి లేచి సీరియస్గా చూస్తూ ఉంటుంది. చిత్ర ఇలా అంటూ ఉంటుంది కంగారు పడుతూ, ఒక్క నిమిషం అయి ఉంటే దొరికిపోయేదాన్ని అని అంటూ అక్కడికి అమరేంద్ర గారు వచ్చారు. ఒక్క నిమిషం అయి ఉంటే అమరేంద్ర గారికి దొరికిపోయేదాన్ని అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఏం చెప్తున్నావు నువ్వు అని అంటూ మనోహరి అంటుంది. అప్పుడే ఇక్కడ అమర్ అలాగే రాథోడ్ ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడేమో కిటికీల నుంచి చూస్తూ ఉంటుంది బాగి. ఇంకా అప్పుడే ఇక్కడ చిత్రకి అక్కడ వస్తాడు కదా, అక్కడ నుంచి చూసి ఇలా తప్పించుకొని వచ్చానని మనోహరికి చెప్తూ ఉంటే నోర్మొయ్ అని సీరియస్గా చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అక్కడ చూసింది అంతా అబద్ధమని నాకు తెలుసు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వే కదా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని అంటూ మనోహరి అంటుంది. అప్పుడు అమరేంద్ర అక్కడికి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. భాగికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, నువ్వు అనుకున్నదే చెప్తున్నాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇంకా అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది నువ్వేనని నాకు తెలిసిపోయింది అని మనోహరి అంటుంది. ఆ మాట వినేసరికి చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.